ఇక తమిళనాడులోని ఆలయాలకు ఏపీ ఆర్టీసీ సర్వీసులను అందించనున్నారు. ఇవాళ తిరుపతి నుంచి పళనికి బస్సు సర్వీసును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. శ్రేష్ఠ షణ్ముఖ క్షేత్ర సందర్శనలో భాగంగా ఇటీవల పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అయితే పళనికి బస్సు సర్వీసు కావాలని భక్తులు కోరారు. దీంతో భక్తుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని పళని క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. రైట్గా పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి భక్తులు కోరారు బస్సు సర్వీసులు అందించాలని చెప్పేసి. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ బస్సు సర్వీసులను నేడు ప్రారంభించారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ఎస్ఐ ఫిబ్రవరి 12వ తేదీన పవన్ కళ్యాణ్ దక్షిణాది ఆలయాల యాత్రను చేపట్టారు. ఈ యాత్రలో భాగంగానే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నింటినీ కూడా సందర్శించారు. కేరళ, కొచ్చి, త్రివేంద్రంలో ఆలయాలను సందర్శనతో పాటు తమిళనాడులోని పళని, తిరుత్తని ఇలాంటి మధురై ప్రముఖ ఆలయాలను కూడా సందర్శించారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి భక్తుల ఫిర్యాదు మేరకు అంటే పళని నుంచి తిరుమలకు రావాలంటే బస్ సౌకర్యం లేదు, కేవలం ట్రైన్ సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ దీని కారణంగానే తమకు బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి పదే విజ్ఞప్తులు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలోనే భక్తుల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్టీసీ అధికారులతో చర్చించిన పెదప ఇవాళ లాంఛనంగా బస్సు అయితే ప్రారంభిస్తున్నారు. పళని నుంచి తిరుపతి నుంచి పళనికి, అలాగే పళని నుంచి తిరుపతికి, నేరుగా పళని నుంచి తిరుమలకు రావాలనుకున్నటువంటి భక్తులు, వెళ్ళాలనుకున్నటువంటి భక్తులు డైరెక్ట్గా తిరుమలకు వెళ్ళేందుకు వీలుగా ఆర్టీసీ బస్ సర్వీసులను అయితే ఏర్పాటు చేస్తున్నారు. అదే కాకుండా మరిన్ని ప్రాంతాల నుంచి, ఇప్పుడు పళని నుంచి, మధురై నుంచి, అలాగే మరికొన్ని త్రివేంద్రం అలాంటి మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా బస్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇదివరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే భక్తుల విజ్ఞప్తులను పరిగణలోకి కోరారు. ఆ భక్తుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ బస్ సర్వీసులను అయితే లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. అంటే భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని వారి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరిస్తూ తమ భక్తుల మన కోరికలను నెరవేరుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పనితీరుని సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా భక్తుల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మన దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటనల నేపథ్యంలో భక్తులు బస్ సౌకర్యాలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆలయాల సందర్శనకి ఏర్పాట్లో ఉన్నటువంటి చిన్న సమస్యలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిలన్నింటినీ కూడా 1 by 1గా పరిష్కరిస్తూ భక్తుల కోరికలను అయితే పరిష్కరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ బస్ సర్వీసులను కూడా ఏర్పాటు చేసి తిరుమల నుంచి డైరెక్ట్ పళనికి బస్ సర్వీసులను కూడా ఆర్టీసీ యాజమాన్యంతో ఒప్పించి బస్ సర్వీసును కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి పారదర్శకమైన పరిపాలనా విధానాన్ని కొనసాగిస్తూ ప్రజల మన్నలను అయితే పొందుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. సాయి రైట్, థ్యాంక్ యూ రవివర్మ.